ఇక్కడ శివలింగం రోజులో 5 రంగులు మారుతుంది. నీడ లేకుండా నిలిచిన గర్భగుడి, చలికాలంలో వేడెక్కే శిల, వేసవిలో చల్లబడే రాయి. ఇంతటి రహస్యాలు ఉన్నా చాలా మందికి ఇది తెలియదు. ఈ రోజు మనం మాట్లాడేది ఉదయగిరిలోని పంచవర్ణేశ్వర స్వామి ఆలయం రహస్యం గురించి. చివరి వరకు చూడండి. ఈ వీడియో మీలో ఒక ప్రశ్న మిగులుస్తుంది. ఒడిశాలోని ఉదయగిరి ప్రాంతంలో అడవుల మధ్య దాగి ఉన్న పంచవర్ణేశ్వర ఆలయం పర్యాటకులకు దూరంగా చాలా మందికి తెలియకుండా నిశ్శబ్దంగా ఉంది. ఈ ఆలయంలోని ప్రధాన అద్భుతం శివలింగం ఉదయం తెలుపు నుంచి మొదలై రోజంతా 5 రంగులు మారుతుంది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం ముందు లేత నీలం, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం ఎరుపు, రాత్రి బంగారం లాంటి పసుపు. ఇది ఎలా సాధ్యం? సూర్యకాంతం ప్రభావమా, శిల రసాయనాల వల్లనా, లేక వేరే ఏదైనా శక్తా? ఎవరికీ ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. ఇంకా ఆశ్చర్యకరం ఏమిటంటే గర్భగుడిలో దీపం వెలిగినా వెలుతురు పడినా శివలింగానికి నీడ అసలు కనిపించదు. ప్రకాశం ఉండి కూడా నీడ లేకపోవడం దేవాలయ నిర్మాణంలో ఒక అద్భుతం, లేదంటే మనం అర్థం చేసుకోలేని ఆలోచన. చలికాలంలో ఈ శివలింగం చేతితో తాకితే వేడిగా అనిపిస్తుంది, వేసవిలో మాత్రం చల్లగా ఉంటుంది. సాధారణంగా రాళ్ళు పరిసర ఉష్ణోగ్రతను ఫాలో అవుతాయి, కానీ ఇది మాత్రం రివర్స్ గా ఉంటుంది. ఎలా, ఎందుకు ఎవరికీ తెలియదు. గర్భగుడిలో ఒక చిన్న గలంతో ఓం అనుకుంటే అలాగే ప్రతిధ్వని లాంటి రిపీట్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ కి గోడల పరిమాణమా కారణం, లేక శబ్దాన్ని యాంప్లిఫై చేసే ప్రత్యేక రాళ్ళ? శాస్త్రవేత్తలు పరిశోధిస్తూనే ఉన్నారు. స్థానిక కథనం ప్రకారం పాండవులు వనవాస సమయంలో ఈ ఆలయాన్ని నిర్మించారట. మరికొందరు మాత్రం ఇది గుప్తుల కాలం నాటిదని అంటారు. కానీ ఎప్పుడు నిర్మించారనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఆలయం గోడల మీద కొన్ని శిల్పాలు సాధారణంగా కనిపించేవి కావు. పెద్ద పెద్ద దేహాలతో అసహజ శరీరాకృతులతో చెక్కి ఉంటాయి. ఇది దేవాంగనలా లేక పురాణాలలో చెప్పిన గంధర్వ కిన్నర జాతులునా? ఇది కూడా ఒక రహస్యంగానే మిగిలిపోయింది. మన దేవాలయాలు కేవలం రాళ్ల సమూహాలు కాదు, చరిత్రను మోస్తున్న అద్భుతాలు, శాస్త్రాన్ని పరీక్షిస్తున్న ప్రశ్నలు, మన పూర్వజుల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనాలు. పంచవర్ణేశ్వర ఆలయం వీటిలో ఒకటి మాత్రమే. భారతదేశం లాంటి నేలలో ఇంకా ఎన్నో రహస్యాలు మన కళ్ళ ముందే దాచుకొని ఉన్నాయి. వాటిని బయటకు తెచ్చేది మనలాంటి వాళ్లే, వినేవాళ్ళు, తెలుసుకునే వాళ్ళు, పంచుకునే వాళ్ళు. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ చెప్పేది కథలు కాదు, దాగి ఉన్న భారతదేశం బయటపడే ప్రయాణం.